హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో చాలా రోజులైందనమాట వీడియో అప్లోడ్ చేసి. వీడియోస్ అయితే పెడుతున్నాను. విశాల్ మార్ట్ వీడియో పెట్టాను. అలాగే మేము ఎండర్ వెళ్ళేటప్పుడు అది కూడా వ్లాగ్స్ అయితే తీసి పెట్టాను. రెసిపీ అయితే పోస్ట్ చేయడం లేదు ప్రజెంట్ అయితే. సో బిజీగా ఉన్నాను అనమాట కొద్దిగా. అలాగే ఇంకా ఇది కూడా ఒక చిన్న వ్లాగ్ వీడియోనే అండి. సో బయట వెళ్ళినప్పుడు ఇది తీసిన వీడియో అనమాట. నల్లమల ఫారెస్ట్లో ఉన్న దర్గాకి అయితే ఒకసారి మేమైతే విజిట్ చేసామండి. సో అక్కడ తీసిన వీడియో అనమాట ఇది. సో ఇక్కడ చూడండి, ఇంకా కొత్తగా అయితే దర్గా కడుతున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. అప్పుడు 3 years బ్యాక్ అనుకుంటాను. సో ఇప్పుడు కనిపించింది వీడియో ఫోన్లో ఉంటే నేనైతే ఇంకా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో ఓకేనా. సో ఎంతమంది దర్గాకి వెళ్ళారో, ఎంతమందికి దర్గా తెలుసో నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మొత్తం వ్యూ అయితే ఇలా ఉంది. చాలా బాగుందండి, అసలు చాలా బాగుంది. మొత్తం అడవి అనమాట. అడవిలో అయితే ఈ దర్గా అనేది ఉంది. ఇదే కాదు, ఇది సెకండ్ దర్గా అనమాట. కొత్తగా కడుతున్నారు. వీడియోని కంటిన్యూస్గా చూడండి. ఇందులోనే ఫస్ట్ దర్గా కూడా ఉంటుంది. ఇది 3 years, మేబీ 3-4 years అవుతుందండి ఈ వీడియో కూడా షూట్ చేసి నేను. అలాగే ఫోన్లో ఉండిపోయింది. ఇంకా యూట్యూబ్లో పెట్టేస్తే అలాగే గుర్తుగా ఉండిపోతుంది. ఎన్ని ఇయర్స్ అయినా కానీ అని అప్లోడ్ చేస్తున్నాను అనమాట, ఓకేనా. సో మొత్తం అడిగినా అండి, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు, కొండలు, చాలా చాలా బాగుంది. విజిట్ చేసాను. ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట నేనైతే. సో ఇంకా చాలా ఎండలు ఉన్నాయండి. అసలుకి సమ్మర్కి అయితే వెళ్ళాము. అస్సలు కాలు పెడితే అలా కాలిపోతున్నాయి, ఫ్రై అయిపోతున్నాయి అన్నమాట. ఇంకా సో ఇక్కడ పిల్లలు చూడండి, కాలుతున్నాయని ఒకటే పరుగులు పెడుతున్నారు. సో ఇక్కడ చూసారా, అలాగే దర్గా పైన యూనికార్న్ ఒకటి పెట్టేశారు. ఇంకా మా హస్బెండ్ కూడా ఎండకి కాలుతున్నాయని పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఇంకా పిల్లల్ని తీసుకొని. సో ఇక్కడ చూడండి, దర్గా వ్యూ అయితే ఇలా ఉంది. నేను ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదండి. ఇదైతే 4 years బ్యాక్ వెళ్ళాము. 3-4 years అయ్యి ఉంటుంది అప్పుడు షూట్ చేసిన వీడియో అనేది. సో అండ్ మీలో ఎంతమంది వెళ్ళారో కింద కామెంట్ చేయండి, ఓకేనా. అట్లీస్ట్ కొంతమంది అయినా వెళ్ళి చూసిన వాళ్ళు ఉంటారు కదా. సో అలాగే ఎక్కడ వెళ్ళాలి అన్నప్పుడు మా అన్నయ్య అయితే మా చిన్నన్నయ్య ఈ దర్గా అయితే గుర్తు చేశారనమాట. ఒకసారి వెళ్ళొద్దామని అప్పటికప్పుడే అనుకొని ఇంకా వెళ్ళిపోయాము. సారీ లేదండి, ఎల్ఆర్తికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఈ దర్గా పడుతుందన్నమాట. సో ఒకసారి చూసి వెళ్ళామన్నమాట, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మొత్తం ఇలా ఉంది. మొత్తం అడవినే అండి. అడవి మొత్తం చెట్లు, ఇంకా కొండలు అలా ఉన్నాయన్నమాట ఇది. సో చాలా బాగుంటుందండి ఇలాంటి ప్రదేశాలు అయితే. అడవి ఉన్న అంటే చెట్లు, పుట్టలు, అలాగే కొండలు ఉన్న ప్రదేశాలు అంటే చాలా ఇష్టం నాకైతే. చాలా చాలా బాగుంటుంది కదా. అండ్ సిటీస్లో ఎక్కడ చూసినా ఇల్లు అంట, అదంట, ఇదంట, ఇలా నేచర్ లవర్ అనమాట నేనైతే. సో చాలా బాగుంటుందండి ఇలా నేచర్లో అయితే. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా కడుతున్నారు ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లాస్టింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా పెయింటింగ్ ఇప్పటికైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాను. అయిపోయి ఉంటుంది. 4 years అయింది కదా. 4 years బ్యాక్ ఈ వీడియో నేను షూట్ చేసి ఇప్పుడు అప్లోడ్ చేసి పెడుతున్నాను. సో ఇవి చాలామంది వస్తూ ఉంటారంట అండి ఇక్కడైతే. అండ్ అమాస పున్నం అంటారు కదా, అప్పుడు చాలా ఎక్కువగా వస్తూ ఉంటారంట. సో అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నాను, అమాస పున్నంకి ఇంకా ఫుల్ ఉంటారమ్మా, వస్తూనే ఉంటారు ఇక్కడ అని. సో ఇక్కడ చూడండి, ఇంకా మా పిల్లలు అయితే అదొక ఆట అయిపోయింది వాళ్ళకి. ఎండలో పరుగెత్తడం, మళ్ళీ నీడలో రావడం. ఇంకా ఇక్కడ మా మమ్మీ ఏమో మాట్లాడుతూనే ఉన్నారనమాట వాళ్ళు. ముందు అలా ఉంది, ఇలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది అని. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చెట్టు దగ్గర ఒక పుట్ట కూడా ఉంది. సో చాలా పెద్దగా ఉందండి ఈ పుట్ట కూడా. ఇక్కడ కూడా వచ్చి పూజలు అవి చేస్తారంట. సో దర్గానే ఇది కూడా. అండ్ ఇక్కడే పుట్ట ఉంది. ఇక్కడ చూసారా, అక్కడ మొత్తం వంట చేసుకొని స్టే ఉన్న వాళ్ళు మార్నింగ్ వచ్చి వంట చేసుకొని అక్కడే తిని ఆ తర్వాత ఈవినింగ్ లోపు అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ అడవిలో ఎవరు ఉండరు కదండి.
సో ఈ దర్గా ఇక్కడైతే ఎవరు ఉండారంట నైట్, ఎందుకంటే ఇక్కడ ఏం రూమ్స్ లేవు, మొత్తం ఫారెస్టే అండి. ఇది ఏ సింహాలు పులిలు వచ్చినా కానీ ఏం చేసుకోలేము కదా. సో మార్నింగ్ వచ్చి నైట్ వరకు వెళ్ళిపోతారంట. ఓకే అండి. సో నేనైతే ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా బిజీగా ఉన్నాను. నాకైతే వీడియో షూట్ చేయడానికి అస్సలు టైం అనేది దొరకట్లేదు. అందుకని ఇంకా వీడియో షూటింగ్ అయితే ప్రస్తుతానికైతే నేను స్టాప్ చేశాను అనమాట. ఇంకా ఉన్న వీడియోస్ నేను మ్యూజిక్ పెట్టి ఇంకా అప్లోడ్ చేస్తున్నాను. సో నా వాయిస్ కూడా చూస్తున్నారు కదా, కొద్దిగా హెల్త్ కూడా బాగోలేదు. అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఎంత బాగుంటుంది కదా ఇలా వెళ్తే. అండ్ అందరు ఫ్యామిలీతో పాటు వెళ్తే చాలా బాగుంటుందండి. బట్ ఇప్పుడున్న ఫ్యామిలీలు అలా ఉండవు కదా, ఎవరో కొంతమంది ఉంటారనమాట మంచిగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. సో ఓకే అండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.